ఈరోజు కథ పేరు దయ్యాలు కూడా యూట్యూబర్స్ అయ్యాయి. ఒక ఊరిలో రమేష్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి పని కంటే తెలివితేటలు ఎక్కువ అని అందరూ అనుకునేవారు. కానీ నిజానికి అతను చాలా సోమరి. ఒకరోజు అతని తల్లి కోపంగా, ఇక ఇంట్లో కూర్చుంటే కుదరదు, ఏదైనా పని చేసుకో అంది. రమేష్ కూడా ఈరోజు నుంచి నేను పెద్ద మనిషిని అవుతాను అన్నాడు. అని ఇంటి నుంచి బయలుదేరాడు. కానీ పని వెతకడం కంటే సులభంగా డబ్బు సంపాదించే మార్గం వెతకడం మొదలుపెట్టాడు. అలా నడుస్తూ ఉండగా ఒక పాత హోటల్ కనిపించింది. హోటల్ బయట ఒక బోర్డు కనిపించింది. ఇక్కడ భూతాలు కూడా భయపడే గది ఉంది. ఒక రాత్రి అక్కడ నిద్రపోతే 10,000 రూపాయలు బహుమతి అని దానిపై రాసి ఉంది. రమేష్ కళ్ళలో మెరుపు వచ్చింది. 10,000 రూపాయలా? ఇది నా పని అని లోపలికి వెళ్ళాడు. హోటల్ యజమాని నవ్వుతూ, చాలామంది ప్రయత్నించారు, కానీ అర్ధరాత్రి కాకముందే పారిపోయారు అన్నాడు. రమేష్ ఛాతీ కొట్టుకొని, నేను భయపడను అన్నాడు. రాత్రి అయ్యింది. అతన్ని ఆ గదిలో పెట్టి తలుపు మూసేశారు. మొదట్లో అన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ 12 గంటలు కొట్టగానే కిటికీ తనంతట తానే తెరుచుకుంది. చల్లని గాలి లోపలికి వచ్చింది. రమేష్ కొంచెం భయపడ్డాడు, కానీ బయటకు చూపించలేదు. 5 నిమిషాల తర్వాత మంచం కింద నుంచి ఎవరో దగ్గుతున్న శబ్దం వచ్చింది. ఖుమ్ ఖుమ్. రమేష్ నెమ్మదిగా కిందికి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. ఇది నా భ్రమ అనుకున్నాడు. కానీ వెంటనే అల్మారాలో నుంచి నవ్వు వినిపించింది. హీ హీ హీ. రమేష్ గుండె ఒక్కసారిగా దడా దడా కొట్టుకుంది. ధైర్యం చేసి అల్మారా తలుపు తెరిచాడు. లోపల ఒక వృద్ధుడు కూర్చుని టీ తాగుతున్నాడు. రమేష్ షాక్ అయ్యాడు. నువ్వెవరు అని అడిగాడు. వృద్ధుడు ప్రశాంతంగా, నేను ఈ గదిలో ఉండే దయ్యాన్ని అన్నాడు. రమేష్ 2 అడుగులు వెనక్కి వెళ్ళాడు. దయ్యమైతే మనుషులను భయపెట్టాలి కదా, టీ ఎందుకు తాగుతున్నావు అని అడిగాడు. దయ్యం నిట్టూర్చింది. ఇప్పటి జనాలు భయపడటం లేదు, అందుకే ఒత్తిడితో టీ తాగుతున్నాను అంది. రమేష్ నవ్వు ఆపుకోలేకపోయాడు. అది కూడా నిజమే అన్నాడు. ఒకప్పుడు నేను హూ అంటే ఊరంతా పారిపోయేది, ఇప్పుడు సెల్ఫీలు తీసుకుంటున్నారు అంది దెయ్యం. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా తలుపు దగ్గర పెద్ద శబ్దం వచ్చింది. ధడాం. ఇంకో దయ్యం లోపలికి వచ్చింది. ఏమిటి, మనుషులతో స్నేహం చేస్తున్నావా అని కోపంగా అడిగింది. మొదట దెయ్యం నవ్వుతూ, ఏం చెయ్యాలి, ఇప్పుడు మనుషులు మమ్మల్ని సీరియస్గా తీసుకోవడం లేదు అంది. రెండో దెయ్యం కూడా కూర్చొని టీ తాగటం మొదలుపెట్టింది. రమేష్ ఆశ్చర్యంగా వాటిని చూస్తున్నాడు. అప్పుడే కిటికీ బయట నుంచి భయంకరమైన అరుపు వినిపించింది. ఆ ఆ ఆ ఆ. ఈసారి 2 దయ్యాలు కూడా వణికిపోయాయి. వచ్చేసింది అని ఒకదానికొకటి చెప్పుకున్నాయి. రమేష్ ఆశ్చర్యపోయాడు. దయ్యాలకే భయమా? అసలు ఎవరు వస్తున్నారు అని అడిగాడు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికి ఒక యువకుడు మొబైల్ కెమెరాతో వచ్చాడు. హలో ఫ్రెండ్స్, నేడు నిజమైన దయ్యాల ప్రాంక్ వీడియో అని గట్టిగా అరిచాడు. అతను ఒక యూట్యూబర్. దయ్యాలు అతన్ని చూసి గట్టిగా అరుస్తూ కిటికీ దూకి పారిపోయాయి. రమేష్ నవ్వుతూ నేలపై కూర్చున్నాడు. దయ్యాలను భయపట్టే మనిషిని ఈరోజే చూశాను అన్నాడు. ఉదయం హోటల్ యజమాని తలుపు తెరిచాడు. నువ్వు ఎలా బతికావు అని ఆశ్చర్యంగా అడిగాడు. రమేష్ నవ్వుతూ, దెయ్యాలు నన్ను భయపెట్టలేదు, యూట్యూబర్ వాళ్లను భయపెట్టాడు అన్నాడు. హోటల్ యజమాని 10,000 రూపాయలు ఇచ్చాడు. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. బయటకు వస్తుండగా ఆ 2 దెయ్యాలు చెట్టు వెనక నుంచి కనిపించాయి. మాకు ఒక సహాయం చేయి అని అడిగాయి. ఏమిటది అన్నాడు రమేష్. మాకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి పెట్టు, మనుషులను భయపెట్టడం కంటే వీడియోలు పెట్టడం లాభమట అన్నాయి. రమేష్ నవ్వి వాటికి ఛానల్ ఓపెన్ చేశాడు.
3 నెలల తర్వాత ఆ ఛానల్కు 10 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చారు. ఒకరోజు రమేష్ వాటిని అడిగాడు, మీకు అంత సక్సెస్ ఎలా వచ్చింది? దయ్యాలు నవ్వుతూ, మేము హర్రర్ వీడియోలు పెట్టలేదు అన్నాయి. మరి అని రమేష్ అడిగాడు. కుకింగ్ వీడియోలు పెట్టాం అన్నాయి. రమేష్ షాక్ అయ్యాడు. దెయ్యాలు కుకింగ్ వీడియోలా అని అడిగాడు. అవును, అర్ధరాత్రి పులిహోర, భూత్ బిర్యానీ, దెయ్యం దోశ ఇవి అన్నీ వైరల్ అయ్యాయి అన్నాయి. అప్పటి నుంచి ఊరిలో అందరూ దెయ్యాలను చూసి భయపడడం మానేశారు. ఈరోజు కొత్త రెసిపీ ఏంటి అని అడగటం మొదలుపెట్టారు. దెయ్యాలు సెలబ్రిటీలు అయ్యాయి. రమేష్ మాత్రం ఇప్పటికీ ఒక విషయం అర్థం చేసుకోలేకపోయాడు. ఒకప్పుడు మనుషులు దయ్యాలను చూసి పారిపోయేవారు. ఇప్పుడు దయ్యాలు ఆటోగ్రాఫ్ కోసము క్యూలో నిలబడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.